నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ గెలవాలి లేదంటే సంస్థను మింగేస్తారు ఏఐటీసీ నాయకుల వెల్లడి నిరంతరం కార్మికుల వెంటే ఉంటూ సమస్యలపై పోరాడుతున్న ఉదయించే సూర్యునికే ఓటేయండి సిఐటియునే గెలిపించండి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు విజ్ఞప్తి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే మార్పు రావాలి ఐఎన్టీయూసీ రావాలి ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సదానందం ఉద్ఘాటన గోదావరి ఖని పట్టణంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గోదావరి ఖని సెయింట్ పాల్స్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ గెలవాలని, ఇక ప్రభుత్వ సంఘం గెలిచిందో సంస్థను మింగేస్తారని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు యూసిఫ్, అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్కారు సంఘం టీబీజీకేఎస్ గతంలో గుర్తింపు సంఘంగా ఉండడం మూలంగా ఏమి జరిగిందో కార్మికులు ప్రత్యక్షంగా అనుభవించారని, కార్మికులు మళ్లీ అదే తప్పు చేయకుండా సర్కారు సంఘం ఐఎన్టీయూసీని దూరం పెట్టాలని కోరారు. సింగరేణిలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్మికుల పక్షాన నిలబడి పోరాడే ఏఐటీయూసీని కార్మికులంతా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో ఏఐటీయూసీ గెలుపును అడ్డుకోవాలని సర్కారు సంఘం ప్రభుత్వం యాజమాన్యంతో కలిసి కోర్టులో పిటిషన్ వేసి ఎన్నికలు వాయిదా వేయించాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. కోర్టు యాజమాన్యానికి చివాట్లు పెట్టి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో వారిది తెల్లముఖమైందని ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పు ఏఐటీయూసీకి అనుకూలంగా రావడంతోనే సగం గెలిచామని, మిగతా సంఘం 27న నక్షత్ర గుర్తుకు ఓటు వేసి కార్మికులు ఏఐటీయూసీని భారీ మెజార్టీతో గెలిపించి పూర్తి చేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణిలో కొత్త బావులు తీసుకొచ్చేలా, సింగరేణి విద్యా సంస్థలను పటిష్టం చేసేలా ఏఐటీయూసీ కృషి చేస్తుందన్నారు. నిన్న హైకోర్టు చీఫ్ జడ్జి అలోక్ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు వింటే నిజంగా ఆయన ఎంత ఒక న్యాయమూర్తి, ఎంత ఇదిగా మాట్లాడనేది అర్థమవుతుంది. నేను స్వయంగా హైకోర్టులో ఉన్న ఆయన గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ని ఏమడిగాడంటే, మీరు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిసెంబర్ 27కి ఎన్నికలు పెట్టండి అని మీరే ఒప్పుకున్నారు కోర్టులో. మళ్ళీ ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి, మార్చి 24 తర్వాత పెట్టండి అని మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం మారితే మీ అధికారులు కూడా మారుతారా అని అడిగాడు. అంటే దాని అర్థం ఆయనకు అర్థమైపోయింది అడ్వకేట్ జనరల్ గారికి. అట్టనే ఇంకొక ప్రశ్న కూడా వేశాడు. సింగరేణిలో జరిగే ఈ కార్మిక సంఘాల ఎన్నికలు కదా, ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఎందుకు దీంట్లో అని అడిగాడు. అది ఒక చంపపెట్టి లాంటిది ఈ ప్రభుత్వానికి. అట్లనే ఆ మాట అడగగానే వెంటనే అడ్వకేట్ జనరల్ తలకాయ ఉంచుకొని కోర్టులోంచి బయటికి వెళ్ళిపోయాడు. సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఆ జడ్జి గారు అడిగాడు, మీరు 4వ తారీఖు నాడు 13 కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం కూడా డిప్యూటీ సిఎల్సి దగ్గర 27వ తారీఖు నాడు ఎన్నికలు పెట్టమని రాసి ఇచ్చారా లేదా అన్నాడు. రాసి ఇచ్చామన్నారు. మరి మళ్ళీ ఇవాళ మీరు 10 కార్మిక సంఘాలు ఒప్పుకుంటలేవు, వాయిదా అడుగుతానే అని చెప్పేసి రాయించుకొని తీసుకొచ్చారు కదా, అంటే మీరు కార్మిక సంఘాలను కూడా మేనేజ్ చేస్తున్నారా అని అడిగాడు. అది జాలదా సిగ్గుచేటు సింగరేణి మేనేజ్మెంట్కి. టీబీజీకేఎస్ నాయకులు 3 కూడా రాజీనామా చేస్తున్నామో మరి చేసేవనో మొత్తం మీద ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఎందుకంటే మేము ఈనాడు చెప్పడం కాదుగా, మీకు అనేక సార్లు ఇదే మేము ప్రెస్ మీట్లో చెప్పాం. టీబీజీకేఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ ఇది తప్ప ఇది ఒక కార్మిక సంఘం కాదు. రేపు టీవీఆర్ఎస్ ఓడిపోయిన తెల్లవారి టీబీజీ కేసు అనేది కనపడదు.
గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు టీఎన్టీసీ ఉండేది, తెలుగుదేశం పోయిన తర్వాత టీఎన్టీసీ కూడా పోయింది. అట్లనే ఇవాళ ఐఎన్టీసీ కూడా 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఈ గోదావరి కాలంలో ఐఎన్టీసీ పేరు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టో ఒక కార్మిక సమస్య మీదనో ఏదైనా మాట్లాడారా? నిన్నటిదాకా ఐఎన్టీసీ అనేది లేదు. ఇవాళ వర్షం పడితే పుట్టగొడుగులు పుట్టినట్టుగా ఇవాళ ఐఎన్టీసీ అని వస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఏఐటీసీ గెలవాలి. ఎందుకు గెలవాలంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా మింగేయాలని చెప్పి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని మనం చూస్తూనే ఉన్నాం. సింగరేణి మీద కూడా ప్రయత్నం ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్లో అక్కడ అడిగితే 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి అది ఎట్లా చేస్తామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ దొరికితే మాత్రం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు చేసే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఏఐటీసీగా మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా మేము నిర్వహించే పోరాటాల్లో భాగంగా ఈ ప్రక్రియ ఇప్పటికి ఆగింది. ఏమాత్రం వాళ్ళకి లూజ్ దొరికినా అవి మొత్తం మింగేసేటటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి సింగరేణిని పరిరక్షించుకోవాలంటే ఏఐటీసీని తప్పకుండా ఇక్కడ గెలవాలి. సింగరేణిలో ఈరోజు రేపు 27వ తారీఖున జరిగే 7వ దఫా ఎన్నికలు జరుగుతాయి. జరిగినంత మాత్రాన మిగతా ట్రైనుల మీద కక్షాదింపుగా లేకపోతే ఎట్లు ఉంటారని కాదు. ఈరోజు మన ఛాలెంజెస్ను సాధించాలంటే ఐక్య పోరాటాలు, ఐక్య ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే కార్మిక వర్గాన్ని ఆ విధంగా మేము మోడ్ చేసే పరిస్థితి రాబోయే రోజులు ఉంటుంది. అదేవిధంగా ఉన్న బ్లాకుల్లో, ఉన్న పరిస్థలాల్లో, ఉన్న మైండ్ సెట్ ఓపెన్ కాస్ట్లో 65% ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉంది. ఈరోజు ఒకవైపు ఏఐటీసీ అగ్రిమెంట్ ఉంది, 2003లో చేసింది. పర్మనెంట్ కార్మికులే బొగ్గు తీయాలని ఒక ఛాలెంజ్ అగ్రిమెంట్ రాసుకున్నమాట 2003లో. దాన్ని ఈరోజు మేనేజ్మెంట్ వైలేట్ చేసింది, డివేట్ చేసింది. సుమారు 70 మిలియన్ టన్నులు ఈరోజు ఉత్పత్తి చేస్తే అందులో 65% భాగం ప్రైవేట్ వాడు తీస్తాం. ఇది పర్మనెంట్ కార్మిక వర్గానికి అంత మంచిది కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము సిఎల్సి దగ్గర దాన్ని కన్సలేషన్ పెట్టినాం. అది మొన్న 13వ తారీఖు ఉండే యాజమాన్యం రాలేని కారణంగా అది వాయిదా పడ్డది. మరి రాబోయే రోజుల్లో దాన్ని కూడా కార్మికుల సహకారంతో మేము సాధిస్తాం. అట్నే సొంత ఇంటి పథకం, ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ మీద రియంబర్స్మెంటు, మెరుగైన విద్యా విధానం ఈరోజు అవలంబించాలి సింగరేణిలో. రాబోయే రేపు 27వ తారీఖున తప్పక కార్మికులందరూ ఏఐటీసీని ఆశీర్వదిస్తున్నారని, దాంట్లో తప్పక విజయం సాధిస్తున్నామని నమ్మకంతో మేమంతా కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాటి ఎల్లగౌడ్, కె మేస్వామి, వైవి రావు, ఆరిల్లి పోసం, రంగు శ్రీనివాస్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరంతరం కార్మికుల వెంటే ఉంటూ సమస్యలపై పోరాడుతున్న ఉదయించే సూర్యునికే ఓటేయండి, సిఐటియుని గెలిపించండి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు, ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. జీడీకే 2A ఇంగ్లాండ్ కనిపై శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడుతూ రాబోయే సింగరేణి ఎన్నికల్లో సిఐటియు 12 హామీలతో ముందుకొచ్చిందని, ప్రధానంగా సొంతింటి అమలు నెరవేరుస్తామని, ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని, సింగరేణి కాలనీలో మౌలిక వసతులు, సింగరేణి మైన్లలో క్యాంటీన్లలో ఆధునీకరించి నిర్వహిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులు తన రక్షణ పరికరాలను, తన వస్తువులను ఉంచడం కోసం లాకర్ ఫెసిలిటీ కల్పిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో సిఐటియు ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు సింగరేణి కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించామని, సిఎంపిఎఫ్ వడ్డీని సాధించామని, కార్మికులకు మంచినీటి సౌకర్యం అందించే విధంగా పోరాడి సాధించామని, ఇలా ఎన్నో హక్కులు సిఐటియు పోరాడి సాధించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎలక్షన్లో ఉదయించే సూర్యుడు గుర్తుకు ఓటు వేసి కార్మికులు సిఐటియును గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలను వాయిదా వేయించడం కోసం ప్రయత్నం చేసింది, వాయిదా వేయించింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యం గురించి అసెంబ్లీలో బయట పుంకాల గంటల కొద్ది ఉపన్యాసం చెప్పే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికలను వాయిదా వేయండి అని వీళ్ళు కూడా కోర్టుకు పోయారు. వాళ్ళు కోర్టుకు పోయినా, వీళ్ళు కోర్టుకు పోయినా, హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా
27వ తారీఖు నాడు ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిందే, ఫలితాలు చెప్పాల్సిందే, కార్మికుల అభిప్రాయాన్ని ప్రతిబింబించాల్సిందే అని హైకోర్టు నిన్న తేల్చేసింది. కాబట్టి రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి 27న. ఈ ఎన్నికల్లో మన అభిప్రాయాన్ని, మన తీర్పును హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, రేపు కార్మికులు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఈ సింగరేణి భవిష్యత్తుకు ఎవరు కాపాడగలుగుతారు? సింగరేణి కార్మికుల యొక్క హక్కులు, సౌకర్యాలు ఎవరు రక్షించగలుగుతారు? దీని మీద జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన కార్మిక వర్గం మీద ఉంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా అదే కాదు, మిషన్ భగీరథ లాంటి ఏదైతే పక్కపడి ప్రైవేట్ జిల్లాలకు ప్రజలకు వస్తూ ఉన్నాయో అలాంటి ఫిల్టర్ పెట్టి మాకు కావాలని చెప్పి డిమాండ్ చేసింది సిఐటియు. దాని మేరకు సింగరేణి కంపెనీ 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మనకు జీడీకే 1 ఇంగ్లాండ్ దగ్గర టెండర్ అవార్డు పిలిచారు గ్రాడ్యుయేట్ ఫిల్టర్ పెట్టి కోసం. ఈ రోజు కార్మికుల కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో, కార్మికుల ఆరోగ్య విషయంలో పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నది సిఐటియు. ఈరోజు మీ హాస్పిటల్ సౌకర్యాలు మెరుగుపరచాలని పోరాడుతూ ఉన్నది, డాక్టర్లను పెంచాలని పోరాడుతూ ఉన్నది, రిఫరల్ కానీ కార్పొరేట్ వైద్యం అందించాలని పోరాడుతూ ఉన్నది. ఈరోజు నా కారు నియామకాలలో పెద్ద ఎత్తున యువ కార్మికులు వస్తూ ఉన్నారు. నా స్కూళ్ళని మూతపడ్డాయి కాబట్టి సిబిఎస్ సిలబస్ తోటి ఆధునీకరించి ఆ పిల్లల చదువుల కోసం పోరాడుతూ ఉన్నది. ఇంకా అనేక విషయాల మీద ఈరోజు సిఐటి పోరాడుతూ ఉన్నది, మీ ఎంబడే ఉన్నది. ఈ పోరాటం అంతా కూడా మీరు ఇచ్చిన చందాలతో నిర్వహిస్తా ఉన్నాం. ఈ కండువా కూడా మీరు ఇచ్చిన సందే, ఆ జెండా కూడా మీరు ఇచ్చిన సందే. ఈ చందాలతోటి ఏదైతే మేము సింగరేణి కాలుష్య ఎంప్లాయీస్ నడుపుతా ఉన్నామో ప్రతి ఒక్క లెక్క ప్రకారం మేము పనిచేస్తా ఉన్నాం. ఇది కదా కార్మిక సంఘం అంటే, ఇది కదా సింగరేణి కాలుష్య ఎంప్లాయీస్ ఉదయించే సూర్యుడు అంటే. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, 2A ఫిట్ కార్యదర్శి శివరాం రెడ్డి, దుర్గా ప్రసాద్, బూరుగు రాములు, తుమ్మ లక్ష్మణ్, శివరామకృష్ణ, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330. బ్యాక్ టు న్యూస్.
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే మార్పు రావాలి, మార్పు కావాలని ఐఎన్టీయూసీ రావాలని ఐఎన్టీయూసీ ఆజీవన్ ఉపాధ్యక్షులు సదానందం అన్నారు. ఆజీవన్ 2A ఇంగ్లాండ్ గనిపై శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి సదానందం మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కేసీఆర్ శ్రీరాంపూర్లో జరిగిన సభలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. నూతన బొగ్గు గనులంటూ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ, నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ స్వయంగా వచ్చి బీపీ చెక్ చేసుకుంటా అంటూ తీయని ముచ్చట చెప్పి కార్మికులను మోసం చేశాడని అన్నారు. అలాగే సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు 29,000 కోట్లని, కార్మికుల హక్కులతో పాటు క్యాడర్ స్కీమ్ అమలు కావాలంటే అనుభవం ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, ప్రైవేటు వ్యవస్థని సింగరేణిలో పరిచయం చేసిందెవరో, వారసత్వ హక్కు పోగొట్టిన సంఘం ఏదో యువ కార్మికులు తెలుసుకోవాలని, ఇతర పార్టీల అబద్ధపు ప్రచారాలు నమ్మరాదని కోరారు. యువ కార్మికులు మంచేదో చెడేదో ఆలోచించి 27న జరిగే ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోదరులందరికీ, వేరే సంఘం నాయకులకి, అన్నలు తమ్ముళ్ళు, వేరే సంఘం లెక్క మేము పనిచేసేది ఉండదు. ఖచ్చితంగా పని చేస్తాం, మేనేజ్మెంట్ని అడుగుతాం, పని తీసుకుంటాం. కానీ మా జోలికి, మా మిత్రుల జోలికి వచ్చినట్టయితే బాగుండదని సభాముఖంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయని కాదు, మేము ఎప్పటికీ కార్మికుల వెంటుంటాం. మా సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు ఎప్పుడైనా కార్మికుల విషయాన్ని, కార్మికులకు ఏం కావాలి, కార్మికులకు ఏం ఆలోచిస్తుందో వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కార్యాచరణ ఆలోచన విధానంలో ఉంటుందని తెలుస్తున్నా. మేము చెప్పేది ఒకటే చెప్తాం, ఎవరైనా మా కార్మికుడు పని చేస్తాడు, పద్ధతిగా చేస్తాడు. ఎవరైనా కూడా మేనేజ్మెంట్ని కూడా పని చేయక అది తప్పు చేస్తే మేనేజ్మెంట్ని కూడా గల్లా వంచి నిలదీస్తామని తెలియజేస్తున్నా సభాముఖంగా. కాగా హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్ యూనియన్ల నుంచి శివ, నర్సయ్య, సదానందం, సదితో పాటు 25 మంది కార్మికులు ఐఎన్టీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు దేవులపల్లి రాజేందర్, ఆరపల్లి శ్రీనివాస్, అన్వేష్, బ్రాంచ్ సెక్రటరీలు నాగరాజు, బూర జగన్, నీరెడ్డి సాగర్, గుండేటి శ్రీనివాస్, ఏదలాపురం శ్రీనివాస్, లక్షెట్టి ఆంజనేయులు, పూలు మహేష్ బాబు, తాటి రాజయ్య, అలావుద్దీన్, బేతి శ్రీనివాస్, సదానందం, నర్సయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కార్మిక పక్షపాతి, దివంగత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కార్మిక వర్గానికి, పేద ప్రజలకు చేసిన సేవలను మరవలేనివని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అన్నారు. గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకా వెంకటస్వామి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గోదావరి ఖని జీఎం కార్యాలయం సమీపంలో కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మొంతల రాజేష్, ముస్తఫా, దుబాసి లలిత, మల్లేష్తో పాటు నాయకులు, కాకా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సింగరేణి సంస్థను అప్పుల ఊబిలో ఉన్నప్పుడు ప్రత్యేక చొరవ తీసుకుని కార్మికులకు అండగా నిలిచారని, నిరుపేదలకు అనేక రకాల సేవలు అందించి పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నాయకులు వెంకటస్వామి అని కొనియాడారు. కాకా ఆశయాలను కొనసాగిస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందిన వారి కుమారులు వివేక్ వెంకటస్వామి వినోదులకు అండగా ఉంటామన్నారు. స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా వారి రాష్ట్రానికి, దేశానికి, బడుగు బలైన వర్గాలకు, కార్మిక వర్గానికి చేసినటువంటి సేవలను చిరస్మరణీయము, మర్చిపోలేని చరిత్రలో. వారు మన నుంచి దూరమైన వారికి 2023 సంవత్సరంలో వారి ఆత్మ శాంతి చేకూరింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కుమారులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి ఈరోజు శాసనసభలో ఉన్నారు. వారు నిండా విశ్వాసంతో పైలోకం నుంచి వారి కుమారులను ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఆయన అభిమానించే కార్యకర్తలందరినీ కూడా ఆయన పైనుండి దీవిస్తాడని భావిస్తూ, అదేవిధంగా మరి శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు 101 కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా కార్మికులకు, సింగరేణి కార్మికులకు ఈరోజు పెన్షన్ వస్తుందంటే వెంకటస్వామి గారి దయవలని అని చెప్పక తప్పదు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా, టెక్స్టైల్ మంత్రిగా అనేక పదవులు నిర్వహించి లోకసభలో డిప్యూటీ లీడర్ ఆఫ్ లోకసభగా ఉండి మరి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎస్సీసీఎల్ ఆల్ ఇండియా
అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి, నెహ్రూ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కూడా వారి కుటుంబంతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఏకైక నాయకుడు వెంకటస్వామి గారు. కాక మరి సిడబ్ల్యూసీ మెంబర్గా మరి కార్మికుల పక్షపాతి. ఎప్పుడైతే ఈరోజు కార్మికులు ఇంత మంచిగా బ్రతుకుతానంటే కేవలం కాక పెట్టిన కేంద్రంతో మాట్లాడి కొట్లాడి కార్మికుల క్షేమం కోసం చేసిన పని అని చెప్పి మనం ఎప్పుడు కూడా చెప్పుకోవచ్చు, కార్మికులు కూడా చెప్పుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఉన్ననే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా కార్మికుల కోసం కృషి చేస్తారని చెప్పి ప్రతి ఒక్క మైండ్ మీద చెప్పిండు. మొన్న కూడా కృషి భవన్లో ఏదైతే డిప్యూటీ కూడా కరెక్ట్ లేదో ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా మందలించడం జరిగింది. మరి ముఖ్యంగా మక్కన్ సింగ్ గారు కార్మికుల ఐక్యతోనే కార్మికులు మరి బాధ్యతను గెలిపించినందుకు కార్మికులకు కాక ఈ నివాళులు అర్పించే రోజు మరొకసారి రాము నిజగారు ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ కుటుంబం తరఫున నమస్కారం చెప్తున్నాము. అదేవిధంగా కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్ష పరులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ మాట్లాడుతూ ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిరంతరం ప్రజల కోసం పాటుపడిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామిని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము కృషి చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకా తనయులతో పాటు వారి కుటుంబ సభ్యులపై మణికంఠ స్వామి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. మన గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు అదే మాజీ కేంద్ర మంత్రి శ్రీ వెంకటస్వామి గారి 9వ వర్ధంతి ఈరోజు. అన్నగారు చెప్పినట్టుగా గత 9 సంవత్సరాలుగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మనం ఈ అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమం, అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఆత్మశాంతి చేకూరాలని చెప్పాలని కోరుతూ ఉన్నాము. కాకా అంటే కాకా వెంకటస్వామి దేశంలోనే ఏకైక వ్యక్తి అన్న కూడా ఆశ్చర్యం. ఎందుకంటే అవినీతి మరక అంటని రాజకీయ నాయకుడు అంత ఆ స్థాయికి వెళ్ళినా కూడా ఈ రోజు వరకు కూడా వెంకటస్వామి గారు ఈ అవినీతికి పాల్పడ్డాడనే కామెంట్ ఈ రోజు వరకు లేదు. అటువంటి కుటుంబ నేపథ్యం వాళ్ళకి వెంకటస్వామి గారి ఆశయ సాధన కోసం అన్నగారు చెప్పినట్టుగా ఈరోజు వారిద్దరు కుమారులు, ఒకరు బెల్లంపల్లి నుంచి, ఒకరు చెన్నూరు నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. త్వరలో వాళ్ళిద్దరిలో ఎవరికొకరు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు కల్పించే ఆలోచనలు ఉన్నాయి. వారి ఆశయ సాధనలో వాళ్ళిద్దరు కుమారులతోటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పనని, వారి ఆశయ సాధనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా పనిచేస్తారని చెప్పని వారికి ఈరోజు వెంకటస్వామిపై ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పని అదేవిధంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్, మధు, దీపక్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో న్యాయం గెలిచిందని, కార్మిక క్షేత్రంలో ఏఐటీసీ డిసెంబర్ 27న జరిగే ఎన్నికల్లో గెలుస్తుందని సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే-1 సిఎస్పి జీడీకే-1 ఇంక్లైన్, జీడీకే 11వ ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడుతూ న్యాయ పోరాటానికి విజయం లభించిందని, ఇది సింగరేణి కార్మికులందరి విజయమని, రేపు కార్మిక క్షేత్రంలో కూడా కార్మికులు న్యాయాన్ని గెలిపిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐటీసీ యూనియన్లో చేరుతున్న వందలాది మంది యువ కార్మికులకు స్వాగతం పలుకుతూ ఎర్ర కండువాలు కప్పి భవిష్యత్తులో యూనియన్కు నాయకత్వ స్థానాలకు ఎదగాలని వారు కోరారు. విచ్చలవిడిగా సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి కంపెనీ దివాలా తీయించే పరిస్థితికి తీసుకొచ్చిన అధికారులు సీఎండీ పైన ఎంక్వైరీ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరిశ్రమ లాభాలను పరిశ్రమ కోసమే ఖర్చు పెట్టాలని, సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధులను ప్రభావిత ప్రాంతాలకే వినియోగించాలని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడిన 29,000 కోట్ల రూపాయలను వసూలు చేయిస్తామని, మునుముందు కూడా సింగరేణి నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు. విద్యావంతులైన యువ కార్మికులచే అంతర్గత ఖాళీలు భర్తీ చేస్తానని, వారి పిల్లల చదువు కోసం సింగరేణి స్కూల్స్ ని ఆధునీకరించి సిబిఎస్ఈ సిలబస్ పెట్టించేలా కృషి చేస్తామని, మెరుగైన వైద్య సౌకర్యం కోసం సూపర్ స్పెషాలిటీ రిఫరల్ సక్రమంగా జరిగేలా చూస్తామని వారు అన్నారు. గతంలో అనేక హక్కులు సాధించి అగ్రిమెంట్లు చేసిన చరిత్ర ఏఐటీయూసీకి ఉందని, భవిష్యత్తులో కూడా పోరాట పటిమ ద్వారా ఎన్నికల ప్రణాళికను అమలు చేయించే పట్టుదల ఏఐటీయూసీకి కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. రాజీనామాలు చేసే నాయకులు ఒకవైపు, రాజీలేని పోరాటం చేసే యూనియన్ ఒకవైపు, ఎవరిది నిజమైన కార్మిక సంఘమో ఆలోచించాలని వారు తెలిపారు. ఉద్యమకారులు, తెలంగాణవాదులు, కార్మిక శ్రేయోభిలాషులు ఎవరికైనా ఆహ్వానం పలుకుతున్నామని, కానీ అవినీతికర కార్మిక విద్రోహ నాయకులు ఎంతటి వారైనా
దరికి రాణించే ప్రసక్తే లేదని వారు ప్రకటించారు. కార్మికుల అభిమానంతో ఆశీర్వాదంతో ఇప్పటికే గెలుపు ఖాయమైనట్టుగా కనబడుతున్నదని, తప్పక చుక్క గుర్తు గెలుస్తుందని, త్రికరణ శుద్ధిగా 48 అంశాలు ఎన్నికల ప్రణాళిక అమలు కోసం పాటుపడతామన్నారు. గ్యారంటీలు ఇవ్వడం కాదు, యూనియన్నే మీకు గ్యారంటీ అని తెలుపుతూ అమరవీరుల ఆశయ సాధన కోసం అలుపెరగకుండా పనిచేస్తామని, ఎల్లవెల్లలా కార్మికుల సేవకి అంకితమవుతామని హామీ ఇచ్చారు. సింగరేణిలో మెరిసేది నక్షత్రమేనని వారన్నారు. చేసింది సరే, ఆనాడున్న కార్మికులు ఇప్పుడు లేరు, కొత్త తరం వచ్చింది, అనేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వచ్చింది. ఏదేమైనా ఒక చరిత్రాత్మక సంఘంగా, త్యాగధనులు నిర్మించిన సంఘంగా ఏఐటీసీకి, ఈ సిఎస్పి 1కు, అట్లాగే సింగరేణిలో అనేక మంది కార్మిక సోదరులతో మంచి బంధం ఉన్నది. కామ్రేడ్స్, నిన్ననే గౌరవ హైకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చింది. చాలామంది అనుకున్నారు వాయిదా పడుతుంది, వాయిదా పడుతుంది, వాయిదా పడుతుంది. ఈ వాయిదా ఎవరి ఫాయిదా కోసమో కార్మిక సోదరులు ఆలోచించారు. నిన్న గౌరవ హైకోర్టు జడ్జి సింగరేణి అధికారులను అడిగాడు, ప్రభుత్వ అధికారులను అడిగాడు, వాయిదా వేయడానికి సంబంధించి యూనియన్ల సంతకాలు తీసుకొని మీరు కోర్టుకు సమర్పించడం లేదా డిప్యూటీ లేబర్ కమిషనర్కు సమర్పించడం వెనుక మేనేజ్మెంట్కునే ఇంట్రెస్ట్ ఏమిటి, ప్రభుత్వ అధికారులకునే ఇంట్రెస్ట్ ఏమిటి? ప్రభుత్వం మారింది, మళ్ళా వాయిదా వేయమని చెప్పి అడిగారు కదా. ఇంధన వనరుల శాఖ కార్యదర్శి సునీల్ శర్మ గారు ఐఏఎస్ అడిగితే, ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేదు కదా, ప్రభుత్వం మారిందనే సాకుతో మళ్ళా ఎందుకు వాయిదా అడుగుతున్నారు? కాబట్టి అధికారులు ఉన్నారు కనుక మీరు నిర్వహించవచ్చు కదా. లక్షల మంది పాల్గొనే ఓట్లేమో నిర్వహిస్తారు, 39,700 మంది ఉన్నటువంటి గని కార్మికుల ఎన్నికలు నిర్వహించలేరా? దీని వెనుక ఏదో మతలబు ఉంటుందని చెప్పి జడ్జి గారు కూడా మొట్టికాయలు వేసి మందలింతే అప్పుడు కిమ్మనకుండా సప్పుడు చేయక ఉన్నటువంటి అధికారులు, అప్పుడు హైకోర్టు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించవలసిందే డిసెంబర్ 27వ తారీఖున. సింగరేణిలో కార్మిక ప్రశాంతత లేదు, అశాంతి ఉన్నది. 6వసారి ఎన్నికలు జరిగి 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎందుకు మీరు నిర్వహించడం లేదు? గతంలో మేము ఇచ్చిన తీర్పు ప్రకారమే డిసెంబర్ 27 కని మేము ఎన్నికలకు జరపాలని చెప్పి ఆర్డర్ ఇస్తే మళ్ళా ఎందుకు అని చెప్పి ఆ విధంగా ఒక రకమైనటువంటి మందలింపు చేసి గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్డర్ కాపీ మా దగ్గర ఉన్నది. మొదట పుట్టిన సంఘం ఏఐటీసీ, ఇలా 81 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం ఏఐటీసీ. సింగరేణిలో ఆ రోజు స్వాతంత్రం రాకముందే 1942లో పుట్టిన సంఘం ఏఐటీసీ. ఈ సంఘాన్ని విమర్శించే ముందు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని, మేము ఎవరిని విమర్శించడానికి రాలేదు, ఏ సంఘాన్ని విమర్శించాం. కాకపోతే మీరు చేసిన హక్కులు చెప్తాం, మీరు చేయబోయే మేనిఫెస్టోనే చెప్తాం. ఇలా విమర్శించుకుంటూ ఉంటే అనేక రకాలుగా విమర్శించవచ్చు. కొంతమంది ఏది వ్యక్తిగత విమర్శలు కూడా తెరలేపుతా ఉన్నారు. ఎలక్షన్లు వచ్చినాయి, ఇక మేము గెలవము, ఓడిపోతామనే ప్రెస్టేషన్లో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ దయచేసి ఆ కార్మిక సంఘాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు వ్యక్తిగత దూషణలకు కానీ యూనియన్ పరంగా మీరు ఏం చేస్తారో చెప్పుకోండి. వ్యక్తిగత దూషణలకు ఇక ముందు పాల్పడితే సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ సమావేశంలో సంఖ్య అశోక్, ఎస్ వెంకటరెడ్డి, పెరక మహేందర్, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, సోహెల్, బోగ సతీష్ బాబు, ఎం చక్రపాణి, ఎం సంపత్, ఆర్ఎల్ఏ రాజేశ్వరరావు, బి సమ్మయ్య, గొడసల నరేష్, సిద్ధమల్ల రాజు, కన్నం లక్ష్మీనారాయణ, బుర్ర భాస్కర్, గంగారపు చంద్రయ్య, ఎర్రగొళ్ల చేరాలు, మోరె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993333 9989497898. బ్యాక్ టు న్యూస్. విద్యార్థి దశ నుంచి మంచి నడవడికను అలవర్చుకొని విద్యార్థులు విద్యలో రాణిస్తూ ఉన్నతులుగా ఎదగాలని గోదావరిఖని వాండౌన్ సిఐ ప్రమోద్ కుమార్ సూచించారు. గోదావరిఖని గాంధీనగర్లోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని అన్నారు. ఆటల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం అలవడుతుందని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగం తగ్గించాలని, ఏదైనా ఆపదొస్తే వెంటనే స్కూల్ యాజమాన్యానికి గానీ 100కి గానీ డయల్ చేసి చెప్పాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులందరూ బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పాఠశాల డైరెక్టర్ షిబిన్ జాన్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోని విద్యార్థులందరూ మంచి నడవడిక నేర్చుకోవాలని, తద్వారా ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదగాలన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే పబ్లిక్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ రోజుల్లో కూడా ఎక్కువ క్రైమ్స్ పిల్లల మీద జరుగుతున్నాయి కనుక అందరూ కూడా దాని గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ యొక్క బాధ్యత పిల్లలని మన పిల్లలలాగా చూసి ఏ చిన్న వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరిగినా, ఏ రకంగా ఇబ్బంది జరిగినా కానీ డెఫినెట్గా యాజమాన్యం దృష్టికి తీసుకురావాలి, లేదా అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురండి. చిన్న ఉన్నప్పుడే చిన్న నేరాలు మనం అదుపు చేసినట్టయితే పెద్ద నేరాలు జరగకపోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక డెఫినెట్గా పోలీస్ హెల్ప్ తీసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మొబైల్స్ యూజ్ చేయడం కూడా పిల్లలు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దాని మీద కూడా రెగ్యులర్గా వాళ్ళకు అవేర్నెస్ కల్పించండి. అవసరమైన మా హెల్ప్ కూడా తీసుకోండి, మేము కూడా ఎడ్యుకేట్ చేస్తాం వచ్చి. దాన్ని ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేయడం వల్ల అనర్థాలు ఎట్లున్నాయి, లాభాలు ఏమున్నాయి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మొబైల్లో చాలా విషయాలు అనేవి వాళ్ళకి ఈజీగా దొరకడానికి ఆస్కారం ఉంటుంది కనుక తెలిసి తెలియక తప్పులు చేయడం జరుగుతూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియా పిల్లలు అలాంటి తప్పులు చేయకుండా, అదేవిధంగా దాని బారిన పడకుండా కూడా చూసుకోవాలి. Our school name is St. Paul's English Medium High School, and today on December 22nd, 2023, we have all gathered here to celebrate Christmas Day celebration program. Definitely we support all the religions, all the castes, and we respect all their values. Here we don't see any gender discrimination, here we don't see any caste discrimination. At the same time, we encourage all our children to involve and participate and improve their academic skills. So definitely all the parents are hereby invited to send their children regularly to school. At the same time, all the parents also have the responsibility to enlighten and empower all their children so that they could become good citizens of our India. Definitely this next academic year, our 10th class students will be writing their board exams. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వాణి, ఉపాధ్యాయుని, ఉపాధ్యులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో పోషకులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మాతృ మందిర్ పాఠశాలలో సర్ సివి రామన్ పుట్టినరోజు మ్యాథమెటిక్స్ డేని పురస్కరించుకొని శుక్రవారం వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ను సందర్శించారు. ఈ ప్రదర్శనలో సీతాకోక చిలుక, వాటి జీవిత చరిత్ర, వాటి వివిధ దశలను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు వివిధ రకాల సీతాకోక చిలుకల వేషధారణతో వచ్చి వాటి యొక్క దశలను వివరించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి, డాక్టర్ లక్ష్మీవాణి మాట్లాడుతూ పిల్లల్లో విజ్ఞానాన్ని పెంపొందించేలా స్కూల్ యాజమాన్యం వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లలతో ప్రదర్శింప చేయడం అభినందించదగిందని అన్నారు. అలాగే చిన్నారులు చెప్పే విషయాలను ఆసక్తిగా విని వారు చిన్నారులను అభినందించారు. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా స్నేహితురాలు డాక్టర్ లక్ష్మీవాణి గారు, మరి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేసినటువంటి టీచర్స్, అలాగే పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈరోజు మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని పిల్లలందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుని నిర్వహించడం
చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. అందరికీ శుభోదయం. ఇక్కడ ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా శుభోదయం. పిల్లలకి నా శుభాకాంక్షలు. ఇవాళ మనది నేషనల్ మ్యాథ్స్ డే. ఇవాళ శ్రీనివాస్ అయ్యంగార్ రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా 2012లో మనది ప్రతిపాదించారు నేషనల్ మ్యాథ్స్ డేగా. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మాతృమందిర్లో బటర్ఫ్లై టీమ్తో పిల్లల్ని చక్కగా రెడీ చేసి ఇలా అందరూ ఒక చోట చేరి పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని ముచ్చటగా చూసుకుంటూ. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి, రమ్య, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ గెలవాలి, లేదంటే సంస్థను మింగేస్తారు. ఏఐటీసీ నాయకుల వెల్లడి. నిరంతరం కార్మికుల వెంటే ఉంటూ సమస్యలపై పోరాడుతున్న ఉదయించే సూర్యునికే ఓటేయండి, సిఐటియునే గెలిపించండి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు విజ్ఞప్తి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే మార్పు రావాలి, ఐఎన్టీయూసీ రావాలి. ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సదానందం ఉద్ఘాటన. గోదావరిఖని పట్టణంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని సెయింట్ పాల్స్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.